హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నేను న్యూస్ ఏదో చదువుతూ ఉంటే సడన్గా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి చూసాను నేను. అంటే మరి అది మీ అందరికీ తెలుసా లేదా నాకు తెలీదు. బట్ చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సరే ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది అని వీడియో చేద్దామని ఇప్పుడు ఇమ్మీడియట్గా వీడియో చేస్తున్నానండి నేను. సో యాక్చువల్గా ఫామ్ I-485 ఉంది కదా, దాని ఎడిషన్ మార్చి 3 తర్వాత చేంజ్ అయింది. అంటే నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే మార్చి 3 కన్నా ముందు ఎవరైతే ఈ ఫామ్ I-485 పర్మనెంట్ రెసిడెన్సీ అప్లికేషన్కి ఎవరైతే పంపిస్తారో మోస్ట్ ప్రాబబ్లీ USCIS వాళ్ళు అది రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే ఇది కొత్త ఎడిషన్ ఒకటి వచ్చింది. ఇది జనవరి 20th డేట్ తోటి కొత్త ఎడిషన్ వచ్చింది I-485కి. అది ఏప్రిల్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్ 3 అనుకుంటా. అంటే ఏప్రిల్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ అప్లికేషను, ఆ ఎడిషన్. సారీ, అంటే ఈ ఇన్ బిట్వీన్ ఎవరైనా సరే బిఫోర్ మార్చి 3 కనుక ఎవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేసుంటే, అంటే నేను వెబ్సైట్లో చదివితే క్లియర్గా నాకు కూడా అంత అర్థం కాలేదు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఒకవేళ మళ్ళీ రీసబ్మిట్ చేయమంటారు కొత్త ఎడిషన్ తోటి అనుంది. బట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఎడిషన్ తోటి మళ్ళీ మనకు రిజెక్ట్ చేయడానికి అయితే ఒక 6 weeks 5 weeks టైం అయితే పడుతుంది కదా. ఈ మధ్యలో డిలే అయితే కొంత జరుగుతుంది. ఆ డిలే తర్వాత మళ్ళీ మన ఫామ్ మనకి రిజెక్ట్ చేసి మళ్ళీ కొత్త ఎడిషన్ తోటి సబ్మిట్ చేయమన్నారు అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి సబ్మిట్ చేసుకుంటూ రావాలి. సో ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ మార్చి 3 కన్నా ముందు సబ్మిట్ చేసిన, ఇప్పుడు ప్రెసెంట్ పాత ఎడిషన్ తోని కనుక మీరు సబ్మిట్ చేస్తే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ యాక్సెప్ట్ అయినా కానీ మళ్ళీ వాళ్ళు కొత్త ఫామ్ సబ్మిట్ చేయమనే ఛాన్స్ అయితే ఉందన్నమాట న్యూ ఎడిషన్ తోటి. సో అదొక్కసారి మీరు చూసుకోండి. నేను ఇక్కడైతే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, నేను చదివింది క్లారిటీగా చూసుకోండి. అంటే USCIS వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది కదా, అది మనకు వాళ్ళు ఫామ్ యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే I-131, అది కూడా సేమ్ ఇలాగే న్యూ ఎడిషన్ వచ్చింది కొత్తది. సో అది కూడా సేమ్ ఏప్రిల్ 3 నుంచి అనమాట. యాక్చువల్గా డేట్ వచ్చేసి జనవరి 20th ఎడిషన్ వర్షన్, జనవరి 20th 2025. ఇది బేసిక్గా మరి ముందే చెప్పారా చెప్పలేదా అంటే, నేను చదివిన దాని ప్రకారము ఎక్కడో అటార్నీ వెబ్సైట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఎక్కడో చదివాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే వితౌట్ నోటీస్ సడన్ గా చేంజ్ చేసేసారు అని చెప్పి ఉంది దాంట్లో. సో ఇది కూడా I-131 ట్రావెల్ డాక్యుమెంట్స్ ఫామ్ ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ట్రావెల్ చేయడం కోసం అలాంగ్ విత్ I-485, సో దాని వర్షన్ కూడా మారిందనమాట. అంటే ఒకవేళ ఎవరన్నా కానీ ప్రియర్ టు ఏప్రిల్ 3 గనక పాత ఎడిషన్లో గనక అప్లై చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ రిజెక్ట్ అయ్యి మీకు వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు ఒకవేళ మళ్ళీ వాళ్ళు కనుక కొత్తది కావాలి కంపల్సరీ అంటే మనం పంపించిన అప్లికేషన్ రిటర్న్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, మళ్ళీ రీసబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది మరి ఆ అప్లికేషన్ రిటర్న్ వచ్చే లోపు మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చా లేదా అనేది నాకైతే తెలీదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను చదివాను కాబట్టి ఏప్రిల్ 3 తర్వాత ఆబ్వియస్లీ కంపల్సరీ మీకు కొత్త ఎడిషన్తోనే ఫామ్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ లోపు సబ్మిట్ చేసిన వాళ్ళు రిజెక్ట్ అవ్వడానికి పట్టే టైం వల్ల వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు, సడన్ గా ఎందుకు చేంజ్ చేశారు వితౌట్ నోటీస్ అంటే, నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా టైం డిలే చేయటం కోసం చేస్తున్నారేమో అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఫర్ సపోజ్ 2 మార్చి సబ్మిట్ చేశారు అప్లికేషన్, 3 మార్చి డేట్ చేంజ్ అయింది, వాళ్ళు కొత్త ఎడిషన్ తోటి ఇవ్వమన్నారు. మీ అప్లికేషన్ వాళ్ళు చూసి దాన్ని మళ్ళీ మీకు రిటర్న్ చేయడానికో క్యాన్సిల్ చేయడానికో లేకపోతే యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు కొత్తది వేరే సబ్మిట్ చేయమనడానికో ఈ ప్రొసీజర్ ఏదైతే జరగడానికి ఒక 3-4 నెలలు ఏదో పడుతుంది కదా, 3-4 వారాలు 4-5 వారాలు, మళ్ళీ మీ దగ్గరికి రావడానికి మళ్ళీ ఒక 2-3 వారాలు పడుతుంది కదా. పేపర్ అప్లికేషన్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేస్తే మొత్తం మనకి పోస్ట్ చేస్తారు, ఆ పోస్ట్ చేసింది మనకు రావాలి, కొంత టైం డిలే అయితే జరుగుతుంది. టైం డిలే జరిగిన తర్వాత మళ్ళీ మనం అప్లై చేస్తాం కదా, మళ్ళీ ఒక వాళ్ళకి చేరడానికి చెక్ చేయడానికి 2-3 వారాలు అయితే పడుతుంది. బట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో డిఫరెన్స్ అయితే రాదు కదా. ఎన్నైతే ఇప్పుడు 100 అప్లికేషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేశారు, మళ్ళీ 100 మంది అప్లై చేస్తారు.
అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, కానీ నా ఉద్దేశ ప్రకారం వాళ్ళు ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషను డిలే అనేది కొంత డిలే చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ గ్యాప్లో ఒక 1 నెల 2 నెలలో 3 నెలలో కలిసి వచ్చినట్టే కదా వాళ్ళకి. సో ఇప్పుడు 1000 అప్లికేషన్లో 10,000 అప్లికేషన్లో వచ్చినాయి అనుకోండి, ఈ 10,000 అప్లికేషన్స్ వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇంకో ఫామ్ సబ్మిట్ చేయమనొచ్చు. సో ఆ గ్యాప్ ఏదైతే డిఫరెన్స్ పెంచుకుంటా పోతారో ఈ డిలే ఇంకా కొంచెం ఫర్దర్ డిలే అవుతుంది అనమాట. అట్లా ఎవరెవరైతే ఈ మధ్య గ్యాప్లో అప్లై చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత డిలే అయితే కనపడుతుంది. డిలే కాకుండా జనరల్గా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎ గ్రీన్ కార్డ్, ఆబ్వియస్లీ పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలిజిబుల్ అయిన కూడా కంపల్సరీ అప్లై చేసుకుంటాడు. అప్లికేషన్ అయితే కామన్గా ఉంటుంది. మరి యూజ్ ఏంటి ఇప్పుడు వీళ్ళు ఇది సడన్గా ఉన్నట్టుండి చేంజ్ చేయటం వలన అంటే కొంత జస్ట్ స్లో డౌన్ చేయడానికి, కొంత ఇమిగ్రేషన్ స్లో డౌన్ చేయడానికి. అంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గారు కాబట్టి ఆ అప్లికేషన్స్ అన్ని డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈలోపు ఈ గ్యాప్ ఈ 2-3 నెలలు జనవరి 28th ఎడిషన్ ఇది ఏదైతే ఉందో ఆ వంకతోని ఏ వంకంటే ఏ లొంగ అన్నట్టు ఆ వంకతోటి ఈ ఇమిగ్రేషన్ని కొంచెం స్లో డౌన్ చేయడానికి, ఈ అప్లికేషన్ని స్లో డౌన్ చేయడానికి వాడుకుంటున్నారా నాకైతే అనిపించింది. బట్ మరిగా మర్మం ఏంటో వాళ్ళకే తెలియాలి. సో మీరు ఒక్కసారి ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే కనుక ప్లీజ్ అండి ఈ వీడియో దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎవరెవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ ఇమ్మీడియట్గా అప్ టు డేట్ ఉండాలని ఏం లేదు. బట్ ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఇగ్నోర్ చేయండి, తెలియదు అనుకుంటే మాత్రం ఒక 4 ఫార్వర్డ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.